చిన్న గ్రామంలో ఒక రైతు సచావల్ జీవనోపాధి కోసం తన పొలంలో చేపలు పెంచేవాడు. గ్రామస్తులందరూ అతనికి చాలా గౌరవంగా చూడేవారు. కానీ అందరికి తెలిసినదే కాక అతని పొలంలో ఏదో మాయాజాలం ఉన్నట్టు అనిపించేది. సచావల్ పొలం మధ్యలో ఉన్న పిచ్చెక్కల కుంటలో వింతగా అద్భుతమైన చేపలు విరాజిల్లుతూ ఉండేవి. ఎవరికీ అర్థం కానిది ఏమిటంటే అవి సాధారణ చేపలు కాదు. వాటి మీద వింతగా సొగసుగా మెరుస్తూ పొలంలోని మట్టి అంతటి శక్తిని కలిగినవి. ఒకరోజు సచావల్ పొలం వద్ద అతని మిత్రుడు రమేష్ వచ్చింది. అతను ఆ చేపను చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇవి నాతో మాట్లాడినప్పుడు నాకు ఓ బహుమతి ఇవ్వాలని చెప్పారు. ఈ పొలం మీద ఒక రహస్యమైన లోకం ఉంటుంది అని చెప్పాడు సచావల్. రమేష్ అతని మాటలు నమ్మలేక మరింత విచారించటం ప్రారంభించాడు. అసలు ఏది మనం అర్థం చేసుకోగలమో అన్నాడు. సచావల్ రహస్యాన్ని బహిరంగం చేయడానికి నిర్ణయించుకున్నాడు. పచ్చగా ఉన్న నదిలో ఒకరోజు అతను చేపలు పెంచే బుట్టను అద్దకంగా వదిలేశాడు. అది చాలా కాలం నాటికి కోపంగా మాయాలపటంలో తిరిగింది. ఆ పొలం మీద తెరిచిన గవిలు చెట్ల క్రింద ఒక పెద్ద రహస్య గుహ కనిపించింది. ఈ గుహల్లో నిజంగానే మాయాజాల బంగారు విహారాలు ఉన్నాయి అని సచావల్ అనుభవించాడు. చివరికి అతనికి చెడు ఆసనమయమైపోయి తన జీవితాన్ని మళ్లీ సరసమైన శాంతిలో సాగించడానికి కొంతసేపు తీసుకున్నాడు. అది అతని శక్తివంతమైన మంత్రజ్ఞానం. కష్టపడి పంచుకున్న మంచి పనులే దాన్ని మారుస్తాయి అని ఆలోచిస్తూ జీవించాడు.